వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేదికగా లోకేష్ ఎవరైతే టీడీపీ భవిష్యత్ వారసుడిగా చెప్పబడుతున్న లేటెస్ట్గా మంత్రి కూడా అయ్యారు ఆయన. సో లోకేష్ పవన్ కళ్యాణ్ కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు. ఇదో ఇక్కడ చూసినట్లయితే పవన్కు లోకేష్ పాదాభివందనం, అవాక్కైన జన సైనికులు అంటూ కూడా మనం టైటిల్ పెడతాం జరిగింది. సో ఒకసారిగా లోకేష్ తన ప్రమాణ స్వీకారం తర్వాత ముందుగా మనం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని గమనించినట్లయితే ఆ వేదికని ముందుగా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ దెన్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది ప్రోటోకాల్ ప్రకారం. దెన్ పవన్ కళ్యాణ్ సీనియారిటీ ప్రకారం పవన్ కళ్యాణ్ కూటమిలో ఆయన కీలక నేత కాబట్టి ఆయనకి ప్రయారిటీ ఇచ్చున్నారు. దెన్ ఫస్ట్ టైం మంత్రిగా ఆ మంత్రివర్గంలో ముందుగా ప్రమాణ స్వీకారం చేసింది పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వరుసలో చూస్తే లోకేష్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొత్తం అటు మోడీ అండ్ అమిత్ షా వీళ్ళ అందరూ కూడా కూర్చోన్న సమయంలో వాళ్ళందరికీ కూడా ఉందాక ఒక నమస్కారం పెట్టున్నారు, వెళ్ళి సంతకం చేసి వెళ్ళి ఆయన కూర్చున్నారు తన సీట్లో. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ కూడా వేదిక మీద ఉన్న అందరికీ కూడా తన ప్రమాణ స్వీకారం తర్వాత అందరికీ నమస్కారం చేస్తూ ప్రత్యేకించి తన అన్న చిరంజీవికి పాదాభివందనం చేయడం జరిగింది అదే వేదిక మీద నుంచి. దెన్ లోకేష్ని చూసినట్లయితే పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన వెంటనే ఆయన వెళ్ళి తన తల్లి భువనేశ్వర్కి పాదాభివందనం చేశారు, తల్లి దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఇక అక్కడి నుంచి అందరినీ కలుస్తూ ప్రతి ఒక్కరు అటు మోడీతో సహా ఇటు అమిత్ షాతో సహా అందరికీ కూడా మ్యాక్సిమం ఆయన మోడీకి కూడా పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు, బాలకృష్ణ దగ్గర నుంచి అందరికీ. ఇక అంతేకాదు ఇక వీళ్ళందరిది ఒక లెక్క అయితే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ని ఆయన ఆలింగనం చేసుకోవడమే కాదు పవన్ కళ్యాణ్కి కూడా ఆయన పాదాభివందనం చేశారు. పవన్ కళ్యాణ్ వారిస్తున్నా వినకుండా ఆయన కాళ్ళకి లోకేష్ నమస్కారం చేస్తున్నారు. ఇది చాలా హాట్ టాపిక్ అవుతుంది ఈ అంశం. నిజంగా ఈ ఒక్క ఇన్సిడెంట్స్తోనే లోకేష్ ఒక్కసారిగా జన సైనికుల మనసును చూరగొన్నాడని అనుకోవాలి. అంతేకాదు గతంలో ఏదైతే చిన్న చిన్న గ్యాప్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ ఒక్క ఇష్యూతోనే ఆయన ఫిల్ఫిల్ చేయగలిగారు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ అందరినీ కూడా అవాక్ అయ్యేలా చేసింది, అందరినీ ఆశ్చర్యంలో పడేసేలా చేసిందని అనుకోవాలి. మనం చూసినట్లయితే అందుకు కారణం కూడా ఉంది. లోకేష్ అందరికీ నమస్కారం చేసినట్టే పవన్ కళ్యాణ్ కూడా నమస్కారం చేశారు. దీంట్లో వింతేముందని చాలామంది అనుకోవచ్చు, కానీ నిజంగానే వింతుంది అందులో. ఒకసారిగా లోకేష్ ఇలాంటి చర్య చేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ కాళ్ళకు ఆయన నమస్కారం చేస్తారని కూడా అక్క వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న జన సైనికులు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఎవరు ఊహించుండరు కూడా. అలాంటి లోకేష్ నిజంగా తను తాను తగ్గించుకుంటూ పవన్ కళ్యాణ్ ఫార్ములా ఆయన కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుందేమో. ఏదైతే అత్తారింటికి దారే సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ రాసినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని లోకేష్ కూడా అదే వేదిక మీద నుంచి ఆయన వ్యవహరించిన తీరు నిజంగా ఈరోజు అటు టీడీపీ నుంచి ఇటు జనసేన సైనికుల నుంచి ముఖ్యంగా ఆయనకు ఒక అప్లాజ్ అయితే వస్తుంది. అందుకు కారణం కూడా ఉంది. గతంలో మనం చూస్తే అందుకు కారణం మేజర్ కారణం ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ లోకేష్ను ఉద్దేశించి చేసిన కామెంట్సే. మనం చూసినట్లయితే గతంలో 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేనని ఎస్టాబ్లిష్ చేయడం కానీ అప్పటికే ఎన్డీఏలో టీడీపీ అఫీషియల్గా జాయిన్ అయ్యి ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరితో కలిసి పవన్ కళ్యాణ్ వేదికను పంచుకున్నారు ఆ రోజున. ఎందుకంటే తాను పోటీ చేయడానికి చాలా తక్కువ సమయమే ఉన్న పరిస్థితుల్లో అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడానికి సరైన టైం లేని పరిస్థితుల్లో ఆయన అటు ఎన్డీఏ కూటమితోని అటు టీడీపీతోని ఎన్డీఏతోని కలిసి ఆయన ఆ రోజు ఎన్నికలకు వెళ్తాం జరిగింది. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన కేంద్రంలో మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన అధికారాన్ని అయితే ఇక్కడ పదవులను పంచుకునే ప్రయత్నం అయితే చేయలేదు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూనే ఉంటానంటూ కూడా ఉండిపోయారు. బట్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన ప్రశ్నించిన ప్రతి సమస్యకు కూడా సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా పొత్తు ధర్మంలో భాగంగా అదే స్థాయిలో ఆయన గౌరవిస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే పవన్ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు విభజన హామీల వేదికగా మోడీ లాంటి వాళ్ళతో డిఫర్ అయ్యారో ఎన్డీఏ నుంచి ఆయన బయటకు వచ్చే ప్రయత్నం కూడా జరిగింది. మంత్రి పదవులను కూడా అటు బీజేపీ ఇటు టీడీపీ ఇద్దరు కూడా రాష్ట్రం కేంద్రం నుంచి విరమించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ తర్వాత రోజుల్లో కొంత ఆధిపత్య పోరు కొన్ని ఈగోస్ నడుస్తూ వచ్చాయి. రాష్ట్ర సమస్యల వేదికగానే వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చిందనుకోవాలి. ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నికల ప్రచారం వరకు అలాంటి ఒక వాతావరణం అయితే ఉండింది. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి దూరం జరిగే ప్రయత్నం చేశారు. తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక మంగళగిరిలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకగా ఆయన మాట్లాడే క్రమంలో ప్రభుత్వం మీద 1-6 విమర్శలు కూడా చేశారు. ఆ రోజున విమర్శలు చేసే క్రమంలో లోకేష్ను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం జరిగింది. లోకేష్ అవినీతికి పాల్పడ్డారు అంటూ కూడా ఆ రోజు శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళ పేరు ముందు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. అప్పటిదాకా ఎక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ వైపు నుంచి కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన సందర్భం అయితే ఎప్పుడూ లేదు గతంలో. సో హఠాత్తుగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో 1-6 విమర్శలు కార్యకర్తల మధ్య కేడర్ మధ్య జరగడం తప్ప అధికారికంగా వాళ్ళు పైకి వచ్చి బహిరంగంగా విమర్శలు బయటకు వచ్చి చేసుకున్న సందర్భం లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ హఠాత్తుగా లోకేష్ను ఉద్దేశించి విమర్శలు చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. టీడీపీ క్యాడర్ను అయితే డైలమాలో పడేసింది.
ఆ తర్వాత అదే పవన్ కళ్యాణ్ని మీడియా ప్రశ్నించింది, లోకేష్ మీద విమర్శల గురించి ప్రశ్నిస్తే ఆయన ఆ రోజు మాట్లాడారు కూడా, ఎవరు అంటే నేను కూడా అన్నాను అని వాటిని అప్పటికప్పుడే వెనక్కి తీసుకునేలాగా కూడా మాట్లాడారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇక జనసేన టీడీపీ మధ్య దూరం అయితే పెరిగింది. అఫిషియల్గా ఇద్దరు విడిపోతున్నామని చెప్పుకోకుండానే పవన్ కళ్యాణ్ అటు లెఫ్ట్ పార్టీలతో కొన్ని రోజులు సైల్ అయ్యారు. ఆ తర్వాత ఆయన సోలోగానే వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 చోట్ల ఆయన ఓడిపోయినారు. ఇటు మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ కూడా ఓడిపోయినారు. జనసేన ఖాతాలో కేవలం 1 సీటు మాత్రమే వచ్చింది, రాజులు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక తాను ఎక్కడ నుంచి అయితే పోటీ చేసి ఓడిపోయాను అక్కడి నుంచే తాను పోటీ చేసి గెలుస్తానంటూ లోకేష్ సవాల్ విసురున్నారు. దానికి ఫలితం కూడా కనిపించింది. మంగళగిరిలో ఒక ట్రెమెండస్ విక్టరీ ఈరోజు లోకేష్ సాధించడం జరిగింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తానే స్వయంగా పొత్తులకి టీడీపీని ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత ఆయన మీద, ఆయన ఫ్యామిలీ మీద, ఆయన సినిమాల మీద, ఈవెన్ ఆయన వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేస్తూ వైసీపీ చాలాసార్లు టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తుల్లో కంటిన్యూ అవుతూనే ఆయన గత 2.5 ఏళ్ల నుంచి కూడా టీడీపీని ఆహ్వానిస్తూ చాలాసార్లు ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేమను, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలంటే మిగతా పార్టీలన్నీ పొత్తులు పెట్టుకోవాలంటూ కూడా ఆయన ఆహ్వానిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని మన్నించారు. పలుసార్లు ఇద్దరు కలవడం జరిగింది. ఇద్దరు కలిసిన అప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మీద విమర్శలు చేశారు కదా అనే ఒక లోకేష్ అభిమానులు కానీ, టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తలు కానీ చాలాసార్లు అనుకున్న సందర్భాలు అయితే ఉంది. ఆ చర్చ కూడా జరుగుతూ వచ్చింది. అదొక డిబేటబుల్ సబ్జెక్ట్గా ఉంటూ వచ్చింది. బట్ లోకేష్ మాత్రం వీటన్నిటినీ కూడా పక్కన పెట్టున్నారు. అప్పుడు విమర్శలు అప్పుడే, ఇప్పుడు పందా ఇప్పుడే అన్నట్టుగా ఆయన వ్యవహరించారు. మనం చూసుకున్నట్లయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే లోకేష్ మంగళగిరి పర్యటనలో భాగంగా పలుసార్లు మంగళగిరి మీద ఫోకస్ పెట్టిన క్రమంలో మంగళగిరి పర్యటనలో భాగంగా ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. అది కూడా ప్రధాన వార్త అయింది అప్పట్లో. ఇక అలా పవన్ కళ్యాణ్ స్వయంగా ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేయడం టీడీపీని, దెన్ చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ని తమ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం. ఈ ఇష్యూ నడుస్తూ ఉన్న క్రమంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. అదే సమయంలో పార్టీ అంతా కూడా లోకేష్ పాదయాత్ర కూడా బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ భవిష్యత్తు ఏంటి అని ఒక డైలమాని వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడుతో మిలాఖత్ అయ్యారు. అదే రోజున బయటకు వచ్చి ఆయన పొత్తులు ప్రకటించారు. ఒకవైపు లోకేష్ను, ఒకవైపు బాలకృష్ణను పెట్టుకుని పొత్తులు ప్రకటన తర్వాత లోకేష్ కూడా దాన్ని ఎండార్స్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి తమ్ముడు లోకేష్ అంటూ పవన్ కళ్యాణ్ సంబోధించడం స్టార్ట్ చేస్తే లోకేష్ కూడా మా కష్టంలో అండగా నిలబడ్డావు పవన్ అన్న అంటూ అప్పటి నుంచి ఆయన మాట్లాడారు. అదే రోజు భువనేశ్వర్తో కూడా భేటీ అయ్యారు. ఇక్కడ భువనేశ్వర్తో లోకేష్కి చాలా పెద్ద అటాచ్మెంట్ ఉంటుంది. అందుకే తాము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ని విమర్శలు చేసినా అన్నిటికంటే కూడా లోకేష్ ఎక్కువగా బాధపడిన సందర్భం ఏంటంటే తన తల్లిని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరిని తాను వదిలిపెట్టినట్టు కూడా ఆయన చాలాసార్లు మాట్లాడారు. ఈవెన్ గన్నవరం వంశీ దగ్గర నుంచి అనేక ఇష్యూలు ఆయన పాదయాత్రలో భాగంగా కూడా ఎప్పుడు ఇదే మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తన తల్లిని అవమానించిన వాళ్ళని ఎప్పుడు నేను వదిలిపెట్టను అంటూ కూడా తన తల్లిని అగౌరవపరుస్తారంటూ చాలా ఎమోషనల్ అయిన సందర్భం ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ స్వయంగా చొరవ తీసుకుని ఆ రోజు తన తండ్రిని కలవడమే కాదు, తనతో పాటు పొత్తు మీద ప్రకటన చేయడమే కాదు, అక్కడే భువనేశ్వర్ని కూడా కలిశారు. ఆయన భువనేశ్వర్ని ఓడించే ప్రయత్నం కూడా చేశారు ఆయన. సో ఇవన్నీ కూడా ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా లోకేష్కి పవన్ కళ్యాణ్కు మధ్య ఒక బాండింగ్ పెరగడానికి అయితే కారణమయ్యాయి. పూర్తిగా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య ఆ బాండింగ్ చాలా ఎమోషనల్ బాండింగ్ కావడానికి కూడా కారణమయ్యాయి. చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చేలోపు వీళ్ళిద్దరూ పలుసార్లు ఉమ్మడి కార్యాచరణ రూపంలో భేటీ కావడం జరిగింది. ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. ఈ మేనిఫెస్టో మీద కూడా కొంచెం చర్చలు జరిగినాయి. టికెట్ల పంపకాలు, ఎంపికల మీద కూడా బ్రీఫ్గా చర్చలు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు నాయుడు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన ప్రతిసారి కూడా లోకేష్ ఆ మీటింగ్లో అటెండ్ కావడం కానీ, సో ఎలాగైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకునేందుకు ప్రయత్నించారో పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ తమ్ముడు అంటూ అలాగే ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అలా వాళ్ళిద్దరు బాండింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ అయింది అనుకోవాలి. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన దగ్గర నుంచి, జైలు నుంచి. సో ఇలాంటి ఒక సిచ్యువేషను వాళ్ళిద్దరి మధ్య నిజంగా అన్నాదమ్ముల సంబంధాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చింది అనుకోవాలి. ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ అనేక సార్లు హత్తుకునే ప్రయత్నం చేయడం, ఇటు లోకేష్ నిజంగా వైఎస్ఆర్సీపీ ఏ ముహూర్తంలో దత్తపుత్రుడు అని పేరు పెట్టిందో పవన్ కళ్యాణ్కి, ఈరోజు నిజంగానే ఆయన లోకేష్ సొంత పుత్రుడు అయితే పవన్ కళ్యాణ్ నిజంగానే దత్తత తీసుకున్న పుత్రుడుగా మారారని మనం అనుకోవాలి. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా ఓన్ చేసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ని. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఫలితాలు వచ్చినాయంటే ఘన విజయం అంటే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్గా జనసేన సైనికులు కీర్తిస్తున్న పరిస్థితి ఉంది. అదే స్థాయిలో లోకేష్ కూడా తాను ఓటమి పాలైన చోటే గెలిచి నిలబడ్డారు ఈ రోజున. అందుకే ఇక వేదిక మీద నుంచి అందరికీ ఆయన పాదాభివందనం చేస్తూనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు అయిన వాళ్ళందరికీ రాజకీయాల్లో దెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన పాదాభివందనం చేసే
ప్రయత్నం చేశారు. ఎక్కడైతే తనను విమర్శించిన చోటే ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ని పాదాభివందనం చేయడమే కాదు, ఇక పవన్ కళ్యాణ్ కూడా ఆయన తీసుకొని ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇది ఒక ఎమోషనల్ బాండింగ్, ఒక ఎమోషనల్ మూమెంట్ అనుకోవాలి. ఈ మూమెంట్తో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటనేది కూడా అందరికీ అర్థమైంది. అందుకే ఇది జనసేన సైనికులతో పాటు టీడీపీ శ్రేణుల్లో కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయింది. గతంలో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టే విధంగా ఒక సహృద్భావ వాతావరణం బయటికి కనిపించినట్లయింది ఇలాంటి ఇన్సిడెంట్తోని. మరి వీళ్ళిద్దరి మధ్య ఈ బాండింగ్ ఎలా ఉంటుందని కూడా, ఇలాగే ఉండబోతుందని కూడా మనం ఆశిద్దాం. సో రాష్ట్ర అభివృద్ధి వైపు కూడా వీళ్ళిద్దరు ఇలాగే వెళ్తారని కూడా మనం అనుకుందాం. సో ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.